కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఈస్ తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇది తెలంగాణ గడ్డ. నా తెలంగాణ గడ్డ మీద రా పో రొయ్యలమ్ముకు, అంతేగాని రాజకీయాలు చేస్తా, సభలు పెడతా, సమావేశాలు చేస్తా, కార్పొరేటర్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తా అంటే ఇది కాదు. మీ ఆంధ్రప్రదేశ్లో, మీ ఆంధ్ర రాష్ట్రంలో, మీ అమరావతిలో మీరు చేసుకోండి, మీరు రాజకీయాలు చేసుకోండి, మీరు సినిమా షూటింగ్ చేసుకోండి, మీరు వ్యాపారాలు చేసుకోండి. ఇంకా మీకు తెలంగాణ పైన మోజు పోనట్టున్నది. పవన్ కళ్యాణ్ గారు, పరిటాల రవి గారు ఉంటే ఈరోజు మీరు ఏ స్థితిలో ఉండేవాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ తెలంగాణ, పోరాటాల గడ్డ, కొట్లాడి తెచ్చుకున్న గడ్డ. మీరు హైదరాబాద్లో షూటింగ్లు చేసుకోండి, పనులు చేసుకోండి. మీ ఆంధ్ర వాళ్ళని మేము కడుపులో పెట్టుకుంటాము, మేము కించపరచము, మేము ఏ రోజు మేము వాళ్ళకి ఇబ్బందికరంగా మేము ఉండము, వాళ్ళని ఆదరిస్తాము, వాళ్ళకు కావాల్సిన వసతులు ఇస్తాము, మా కడుపులో పెట్టుకుంటాము. మా తెలంగాణ వాళ్ళు ఎంతో ఇక్కడ సెటిలర్స్ కూడా ఆంధ్ర వాళ్ళు అంతే అని నేను చెప్తున్నాను. అంతేగాని రాజకీయం చేసి ఏదో నేను ఓట్ల కోసం నేను కాంటెస్ట్ చేస్తా, నేను తెలంగాణలో కూడా నేను రాజకీయ పార్టీ పెడతాను, తెలంగాణలో కూడా ఇచ్చేస్తాను వచ్చేస్తాను. మీరు ఎవరి సపోర్ట్తో మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారు అనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు తెలంగాణ రక్షణ సేనలో మీరు అంటున్నారు, తెలంగాణ రక్షణ సేనకు కాంపిటేటివ్గా మేము ఈసారి కాంటెస్ట్ చేస్తాం తెలంగాణలో అంటున్నారు. ఇది మీరు ఒకసారి చూసుకోండి, మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను మీకు. అదేవిధంగా ఉద్యమకారుల గురించి కూడా మీరు చాలా కించపరిచి మాట్లాడినారు, అది తప్పు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న ఉద్యమకారులము 1200 మంది అసలు భాషినారు. ఈరోజు 1200 మంది అసలు భాషిన తర్వాత తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మేము. ఈరోజు మీరు స్టేజీలు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, స్టాచ్యూలు పెడుతున్నారు. ఎన్టీ రామారావు స్టాచ్యూ పెట్టారు అంటే ఎందుకు పెడుతున్నారు? ఎన్టీ రామారావు స్టాచ్యూ దేనికోసం పెట్టారు అంటే మీరు రాజకీయం చేస్తున్నారు. అంటే మాకు ఇక్కడ తెలంగాణలో కాళోజీరావు గారు లేరా? పివి బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి స్టాచ్యూ ఎందుకు పెట్టలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను, కాళోజీరావు గారు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదేవిధంగా కాళోజీరావు గారు ఎందుకు పెట్టలేకపోతున్నారు? మరి కవులు మహానుభావులు అందశ్రీ గారు ఆయన స్టాచ్యూ ఎందుకు పెట్టలేకపోతున్నారు? సి నారాయణ రెడ్డి గారి స్టాచ్యూ ఎందుకు పెట్టలేకపోతున్నారు? చాలామంది ఉన్నారు ఈ విధంగా లెక్కన కొడితే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర స్టాచ్యూలు అనేటివి తీసేయాల. ఏవైతే ఉన్నాయో ఉద్యమకారుల స్టాచ్యూలు, ఉద్యమకారుల అసూలు భాషన ఉద్యమకారుల స్టాచ్యూలు, మరి తెలంగాణలో ఉన్న కవులని, తెలంగాణలో ఉన్న మేధావులని మీ స్టాచ్యూలు రేవంత్ రెడ్డి గారు పెట్టాలని నేను తెలంగాణ జై టీఆర్ఎస్, జై కవితక్క.